ఏపీ ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. సో మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అలాగే పారామెడికల్ కోర్సెస్లో జాయిన్ అయ్యే అవకాశం. సో ప్రతి ఇయర్ మనకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఎంసెట్ ర్యాంకు ద్వారా సీట్స్ అనేది ఫిలప్ చేస్తూ ఉంటారు. సో టోటల్గా ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఇయర్ మనకి బీఎస్సీ నర్సింగ్ జాయిన్ కావడానికి సపరేట్గా ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఎంసెట్ ర్యాంక్ ద్వారా జాయిన్ అయిదాం అనుకునే వాళ్ళకి ఇది ఒక రకంగా మంచి అవకాశం అయితే చెప్పొచ్చు. సో ఈ ఇయర్ వీళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ ఇయర్ కూడా మనకి ఎంసెట్ ర్యాంక్ ద్వారానే బీఎస్సీ నర్సింగ్ అలాగే బీపీటీ అలాగే అలైడ్ కోర్సెస్ అంటే పారామెడికల్ కోర్సెస్ కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేస్తామని చెప్తున్నారు ఎంసెట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా. సో మనకి ఈ మంత్ ఎండింగ్లో కానివ్వండి, జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో స్విమ్స్ నుండి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మెయిన్గా ఇందులో లిమిటెడ్ సీట్సే ఉంటాయి. పారామెడికల్లో 100 సీట్స్, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి 100 సీట్స్, ఫిజియోథెరపీలో 50 సీట్స్ అనేది ఇలా ఉంటాయి. సో లిమిటెడ్ సీట్సే కాబట్టి కాంపిటీషన్ కూడా అదే విధంగా ఉంటుంది, హెవీగా ఉంటుంది కాంపిటీషన్. మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. స్పెషల్ కేటగిరీ కానివ్వండి, ఇతర ఏమైనా ఉంటే వాళ్ళకి ఎక్కువ పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి కంప్లీట్ వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెంటర్షిప్ కోసం కాంటాక్ట్ కండి. చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు, ఒకటి రెండు డౌట్స్ అనేది అడుగుతున్నారు, కానీ ఎక్కువ డౌట్స్ అనేది మనకు కౌన్సిలింగ్ టైంలో ఎక్కువ మంది మెసేజ్ వస్తూ ఉంటాయి కాబట్టి మీకు రిప్లై అనేది రాకపోవచ్చు. సో మీకు కంప్లీట్గా గైడెన్స్ కావాలి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలియదు, నాతో కాంటాక్ట్లో ఉండాలి, ఫోన్ కాల్లో ఉండాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ కండి. సో మీకు లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నాము, తర్వాత మీరు జాయిన్ అయిదామన్నా కూడా మీకు మెంటర్షిప్ అనేది దొరకకపోవచ్చు. సో వీలైనంత తొందరగా కాంటాక్ట్ కండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కంప్లీట్గా క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.